బ్రహ్మర్షి పత్రి గారికి నమస్కారం చేసుకుంటూ మాస్టర్స్ అందరికీ నమస్కారం చేసుకుంటూ జయహో పత్రిజీ ఈ రోజు ఒక మంచి విషయం చెప్తున్నాం. ఏంటి అంటే శక్తి, మహాశక్తి గురించి చెప్తున్నాం. మహాశక్తి గురించి చెప్తున్నాం. అసలు మహాశక్తి అంటే ఏంటి? అసలు మహా అంటే ఏంటి? ఏదైతే అన్నిటికన్నా ఒక అద్భుతం జరుగుతుందో, అన్నిటికన్నా పెద్దది ఏదైతే ఉందో, సృష్టిలో దాన్ని మించింది ఏదైతే ఉందో, దాని తర్వాత ఇంకేది లేదు, దానికి మహా అన్న పేరు వస్తుంది. మహాశివుడు, మహా చైతన్యం, మహాకాళి, మహాదేవి, మహాలక్ష్మి, ప్రతిదానికి మహా 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 అని అడుగుతుంది. మహా అంటే అన్నిటికన్నా గొప్ప ఒక అద్భుతాన్ని మహా అని పిలుస్తారు మనం. ఏదైతే గొప్పదిగా ఏదైతే జరుగుతుందో దాన్ని మహా అంటారు. శక్తి, మహాశక్తి. ఆ శక్తి అంటే ఏంటి? ఇందాక మనం చేసిన ధ్యానం అది బ్రహ్మతత్వంతో కనెక్ట్ అయ్యని చెప్పుకున్నాం. అసలు బ్రహ్మతత్వం అంటే ఎక్కడ ఉంది అసలు? అసలు ఆ బ్రహ్మ ఎవరు? ఈ అనంత కోటి విశ్వం అంతా కూడా, సృష్టి అంతా మొదలైంది ఒక బ్రహ్మ పదార్థం ద్వారా తయారైంది. ఆ బ్రహ్మ పదార్థంలో మనం కూడా ఒక భాగమే. ప్రతిరోజు మనం ధ్యానం చెప్పుకున్నప్పుడు ఏం చెప్పుకుంటున్నాం? మన రంధ్రం ద్వారా విశ్వశక్తి మనం ప్రవేశిస్తుంది, మనలోకి ప్రవేశిస్తుందని చెప్పుకుంటున్నాం. అంటే దీని అర్థం ఏంటంటే బ్రహ్మతత్వంలో అందరం ఉన్నాం. ఆ బ్రహ్మ ఎవరు? నిజమైన బ్రహ్మ ఎవరు తెలుసుకుందాం ఈరోజు. నిజమైన బ్రహ్మ ఎవరు? ఎవరైనా చెప్తా అంటే హ్యాండ్ వచ్చింది. ఓకే, నిజమైన బ్రహ్మ ఎవరు? ఈ సృష్టిని ఎవరైతే నడిపిస్తున్నారో, ఒక క్రియేషన్ ఏదైతే చేస్తున్నారో వాళ్ళందరూ బ్రహ్మలే. మీరు కూడా బ్రహ్మలే. మీరు కూడా ఒక బ్రహ్మలే. ఒక బిడ్డను జన్మనిచ్చే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు బ్రహ్మే. ప్రతి ఒక్కరికి ఆ శక్తి ఉంది. కొత్తగా ఏదైతే తయారవుతుందో ఒక ముడి పదార్థం అంటే బ్రహ్మ తత్వంలోకి, బ్రహ్మ చైతన్యంలోకి మనం అందరం ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. శ్వాసను పీల్చుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రహ్మతత్వంలోనే ఉన్నారు. బ్రహ్మతత్వం అంటే ఈ బ్రహ్మాండ లోకాల్లో ఉన్న అన్నిటిలో ఉన్న జ్ఞానాన్ని బ్రహ్మతత్వం అంటారు. ఈ రోజు మనం చెప్పుకునే క్లాస్ ఏంటి అసలు? మహాశక్తి. మహాశక్తి అంటే అన్నిటికైనా ఏదైతే గొప్పగా ఉందో దాన్ని మహా అంటారు. శక్తి అంటే పూర్తిగా, అది ప్రాణశక్తి అవ్వచ్చు, జీవశక్తి అవ్వచ్చు, ఈ అనంత కోటి విశ్వాన్ని సృష్టించే దైవశక్తి అవ్వచ్చు, పూర్తిగా ఈ సృష్టిని అంతా నడిపించే ఒక సుప్రీం కాన్షియస్ శక్తి అవ్వచ్చు. ఇన్ని రకాల పవర్స్ ఉన్నాయి. ఈ అన్ని రకాల ఒక శక్తులతో మన శరీర భాగాలన్నీ కూడా నడుస్తున్నాయి. మన ఒక మాట, మనం మాట్లాడే ఒక మాటకి ఎంత శక్తి ఉంటుందో తెలుసా? మన ధ్వని ద్వారా, మన నాభిలోంచి ధ్వని వస్తుందని మనం అనుకుంటున్నాం. మన నాభిలోంచి ధ్వని వస్తాం కాదు. ఈ అనంత కోటి సృష్టిలో ఉన్న ప్రతి శక్తి ద్వారా ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీరు మాట్లాడుతున్నారు, వినే మనిషి కూడా ఉండాలి కదా. ఆ వినే మనిషికి ఈ ధ్వని తరంగాల్ని ఒక శక్తి రూపంలో, మీ మాటకి ధ్వని రూపంలో ఒక శక్తినిచ్చే తరంగాలు కూడా ఉండాలి కదా. శబ్ద తరంగాల ద్వారా వేరే వాళ్ళకి వినిపిస్తుంది. ఒక మాట మాట్లాడుతున్నామంటే దానికి ఎంత ప్రాసెస్ ఉంటుందో చూడండి. శబ్ద తరంగాల ద్వారా వేరే వాళ్ళకి వినిపిస్తుంది. జ్ఞానం, ఆత్మ జ్ఞానం, ఆత్మశక్తి. నాకు ఈ మధ్యన చాలా ఫోన్లు వచ్చినాయి. ఏంటంటే
10-20 సంవత్సరాల నుంచి మెడిటేషన్ చేస్తున్నానండి. నిజంగా అస్సలు బాలేదండి. అస్సలు బాలేదు. మానేద్దాం అనుకుంటున్నా. ఏదో మీ నంబర్ దొరికింది. మీరేమైనా చెప్తే చెప్పండి, లేకపోతే మానేస్తాం అని చెప్పి ఫోన్‌లొచ్చినాయి. ఆళ్ళందరికి ఏం చెప్పాను తెలుసా? మీరు మానేద్దాం అని డిసైడ్ అయిపోయారు కదా! మానేద్దురు గాని. ఒక 60 రోజులు నేను చెప్పినట్టు చేసుకోండి అని చెప్పా. 60 రోజులే చెప్పినట్టు చేసుకోమని చెప్పా. 60 రోజుల్లో ఏం చేస్తే నిజంగా మహాశక్తి అన్నది అందుకుంటాం మనం. ప్రతి ఒక్కళ్ళకి మహాశక్తి అన్నది ఉంది. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆత్మశక్తి, పరమాత్ముడి శక్తి, మహాశక్తి 3 రకాల ఒక శక్తి కిరణాలు మన చుట్టూరు తిరుగుతూ ఉంటాయి. ఈ యొక్క ఈ శక్తి తరంగాలను ఎలా పట్టుకోవాలి మనం? నిజంగా మనం ధ్యానం చేయటం వల్ల ఇయన్నీ కూడా మనకి వస్తాయా? ఎలా వస్తాయి? ఎందుకొస్తాయి? మహాశక్తిని ఎలా అందుకుంటాం మనం? ఈ అనంత కోటి విశ్వం ఏదైతే ఉందో, ఒక మూల చైతన్యం ఏదైతే ఉందో, ఆ మూల చైతన్యంలో మనకు తెలియకుండా ఒక దివ్య శక్తి ఉంది. దివ్య చైతన్యం ఉంది. ఆ దివ్య చైతన్యం ఎలాగుంది? బ్రహ్మ పదార్థం రూపంలో ఉంది. అమ్మ మెడిటేషన్ నుంచి బయటకొచ్చేయండి. బ్రహ్మ పదార్థం రూపంలో ఉంది. ఈ బ్రహ్మ పదార్థం రూపంలో ఉన్నప్పుడు మనకి అది ఎలా అందుకోగలం మనం? బ్రహ్మ పదార్థ రూపంలో ఉన్నప్పుడు దాన్ని ఎలా అందుకోగలం? ఇప్పుడు మీ పిల్లోడున్నాడు. అమ్మ వచ్చి పాయసం చేయమని చెప్పారు. మీరు అన్ని ముడి పదార్థాలన్నీ తీసుకొచ్చిన తర్వాత పాలు, పంచదార, సేమియా అన్నీ తీసుకొచ్చిన తర్వాత పాయసం చేస్తారు మీరు. బానే ఉంది. వాడికి అలా కాకుండా ఇదిగో సేమియా, ఇదిగో పంచదార, ఇదిగో పాలు తినే అంటే తీసుకుంటాడా? ఇక్కడ సేమ్ టు సేమ్ అంతే కాన్సెప్ట్. బ్రహ్మ పదార్థం ఉంది. ఆ బ్రహ్మ పదార్థాన్ని మనం అందుకోవాలంటే ఎలాగా? పూర్తిగా ఆ స్థితికి చేరుకోవాలి. ప్రతి ఒక్కళ్ళును నేను ధ్యానం చేస్తున్నానండి. 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఇది చేసే ప్రక్రియ ఏదీ లేదు. మిమ్మల్ని మీరు మర్చిపోయి ఒక స్థితికి చేరుకున్నప్పుడు మాత్రమే అక్కడున్న బ్రహ్మ పదార్థాన్ని అందుకుంటాకి మనకొక అవకాశం ఇస్తారు. అప్పుడు నిజంగా ఆ బ్రహ్మ పదార్థం ఏంటి అని తెలుసుకున్న రోజునే కదా! మన యొక్క జీవం యొక్క గొప్పతనం తెలుసుకుంటాము. అవన్నీ మనం ప్రక్రియ చేసిన తర్వాతే కదా మనకి ఇక్కడ ఉన్నయన్నీ కూడా క్లియర్ అవుతాయి. నేను ఎగ్జామ్స్ రాయనండి. చదువుతున్నానంతే. నాకు ఉద్యోగం కావాలి. మన కాన్సెప్ట్ ఏంటంటే ఏదో చదువుతున్నా గానీ ఎగ్జామ్ రాయను. నాకు జాబ్ కావాలి. సేమ్ టు సేమ్ అంతే. ఎన్ని రకాల ఈరోజు ఈ సబ్జెక్ట్ చెప్తాకి నిన్నటి నుంచి 24 గంటలు పడుకోబెట్టాను నన్ను. ఒక మాస్టర్‌కి ఒక సబ్జెక్ట్ రావాలంటే ఎన్ని రకాల టెస్ట్‌లు ఉంటాయో తెలుసా? ఈ బ్రహ్మతత్వం అన్నది 24 తరగతి వేరే చోట్ల క్లాస్ చెప్తాను ఒప్పుకున్న దానికి 24 గంటలు పడుకోబెట్టారు నన్ను. అంటే ఇన్ని రకాల టెస్ట్‌లు ఉంటాయి. అన్ని దాటుకున్న తర్వాతే మనం ముందుకెళ్ళగలం. ఈ బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో ఆ బ్రహ్మ పదార్థాన్ని పట్టుకుంటాకి బ్రహ్మ తత్వంలోకి మారాలి మనం. పూర్తిగా క్రియేషన్ లెవెల్. పూర్తిగా మనమే బ్రహ్మ. అహం బ్రహ్మాస్మి అని మనం ఫస్ట్ చెప్పుకున్న క్లాసు. అహం బ్రహ్మాస్మి. నిజమే మనమే బ్రహ్మం. యజుర్వేదంలో ఫస్ట్ అధ్యాయంలో ఉంటది. అహం బ్రహ్మాస్మి. నేనే బ్రహ్మను. అహం అంటే నేను. బ్రహ్మతత్వంలో ఉన్నాను కదా! అహం బ్రహ్మాస్మి. గుర్తుపెట్టుకోండి. చిత్రగుప్తుడు. చిత్తాలను లెక్కించేవాడు గుప్తుడు. ఒక చిత్తాలను ఎలా గుర్తిస్తున్నాడు? ఎలా ద్వారా గుర్తిస్తున్నాడు? బ్రహ్మ నిజంగా ఎక్కడున్నాడు? బ్రహ్మ ఉన్న ప్లేస్ ఏది? ఈ ప్లేస్ ఉంది చూసారా? మీ దివ్యచక్షు అంటున్నారు చూసారా? ఇక్కడ చిత్రగుప్తుడు ఇక్కడ ఉండి బ్రహ్మ రూపంలో ఉండి మనం చేసే పనిని మొత్తాన్ని కూడా చిత్తంగా గుర్తిస్తున్నాడు. అంటే ఎవరికీ తెలియకుండా తనలో తన అధ్యయనం చేసి దాస్తున్నాడు.
అంటే ప్రతి ఒక్క దాన్ని కూడా మన దివ్య చక్షులో అది స్టోరేజ్ అయి ఉంటుంది అక్కడ. ఆకాష్ రికార్డ్స్ అనొచ్చు, మీరు ఏదైనా అనుకోవచ్చు. దాని ద్వారా దివ్య చక్షుల్లోకి వెళ్తున్నప్పుడు పూర్తిగా మనం చేసే పనిని బట్టే అక్కడ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఈ బ్రహ్మాండ లోకాలను కదిలించే శక్తి ఎప్పుడైతే మనకు వచ్చిందో అప్పుడు మనం బ్రహ్మ అయిపోయినట్టే. ఈ బ్రహ్మాండ లోకాన్ని ఎలా కదిలిస్తామండి? మనం చేసే జ్ఞానం తక్కువే కదండి. అంటే మీరు తక్కువ తక్కువ అనుకుంటే తక్కువ, ఎక్కువ ఎక్కువ అనుకుంటే ఎక్కువ. ఈ రోజు మీరు ఈ క్లాస్ వింటున్నారంటే ఎంతమంది ఉన్నారు? 52 మంది ఉన్నారు. ఇదే లింక్ 100 మంది దగ్గర ఉంది. ఇదే లింక్ 100 మంది దగ్గర ఉంది. వాళ్ళు ఎవరు రారు, మీరే వచ్చారంటే ఆ విశ్వం మిమ్మల్ని తీసుకుంది. ఇది యూట్యూబ్ లో పెట్టి క్లాస్ కూడా కాదు. ఎందుకు అంటే కొన్ని రహస్యాలు ఈ రోజు బయటపడుతున్నాయి. బ్రహ్మ రహం. నెట్ కట్ అవుతుందా? వాయిస్ బాగానే ఉంది కదమ్మా? బాగానే ఉంది సార్. వాళ్ళకి నెట్ కట్ అవుతుంది. కట్ అవుతుందంటే మరి ఆలోచించుకోండి అమ్మా. ఓకే, అంటే బ్రహ్మ పదార్థాన్ని పట్టుకునే స్థితికి కావాలి. ఆ స్థితి రావాలంటే ఏం చేయాలి అసలు? మనం చేసే సాధన సరిపోతుందా? మనం ఇప్పుడు దాకా చెప్పుకున్న విషయాన్ని ఫాలో అయితే సరిపోతుందా? మనం ఇప్పుడు దాకా చేసిన ప్రక్రియలో వెళ్తా బ్రహ్మ పదార్థాన్ని పట్టుకుంటాం. ఏమీ నిజాలు కాదు. ఇప్పుడు దాకా నేను చెప్పిన క్లాసులన్నీ కూడా నిజాలు ఏమీ లేవు అందులో. అసలు తత్వం వేరుంది. తత్వాన్ని దర్శించకుండా మనం పై పైన చూస్తున్నాం అంతే. పై పైన చూస్తున్నాం. మీ యొక్క తత్వాన్ని మీరు అర్థం చేసుకోవాలంటే మీ లోనకి వెళ్ళి మిమ్మల్ని మీరు దర్శించుకోవాలి. ఫస్ట్ మన దర్శనం మనకు జరగాలి. మనలో ఉన్న పరమాత్ముడు ఒక దర్శనం జరగాలి. మనలో ఉన్న ప్రతి గుణాన్ని చిక్కుతా 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 మార్చుకుంటా రావాలి. నాకు ఎలా ఉంటదంటే మీ అందరికి క్లాసులు చెప్తూ ఓకే బాగానే ఉంటది. ప్రతి దాన్ని నాకు ఎలా చూపిస్తారంటే మన ఏ ఇంట్లో మొక్కలే తీసుకొస్తే మొక్కలు మట్టి, ఇది చిన్న స్క్రూ డ్రైవర్ ఉంటే మట్టి గడ్డ కట్టేసిన తవ్వుతున్నా, తవ్వుతుంటే అది వచ్చి ఇక్కడ కట్ అయిపోయింది. స్క్రూ డ్రైవర్ గుచ్చిపోయింది. గుచ్చిపోతే ఇలా కళ్ళు మూసుకుంటే మరి ఇప్పుడు దాకా నన్ను గుచ్చే కదా నాకు ఎలా బాధ ఉంటుంది. కుండీలో ఉన్న మట్టి. ఎస్, నిజమే కదా. సరే సారీ అమ్మా, ఇంకా నీకు ఇంక నేను ఏం మందు వేసుకోను. నీ బాధ ఎలా ఉంటుంది నాకు అర్థమైంది. ఇంకెప్పుడు అటువంటి పనులు చేయనని చెప్పా. అంటే ఒక మట్టి తవ్వి మొక్కేద్దామని మనం మంచి పని అనుకుంటున్నాం కానీ ఆ తత్వాన్ని మనం మర్చిపోయాం. ప్రతిదీ అంతే. ఏంటి మరి ఇంత చిన్న చిన్న పనులు కూడా పట్టుకుంటారంటే ఎస్ పట్టుకోవాలి. మొన్న ఒక క్లాస్కి వెళ్ళా, ఒక పావు గంట సేపు నన్ను పక్కకి వెళ్ళిపోయాను. పావు గంట సేపు కుస్తీ మాట. ఒక చేయం ఎక్కింది, అది ఎంత తీసినా సరే మళ్ళీ మళ్ళీ ఎక్కుతుంది. ఎంత తీసినా ఎక్కుతుంది. ఆ తర్వాత దాన్ని కాసేపు ఇలాగ పెట్టి గోడ దగ్గర పెట్టి ఉంచేసి నీ పని నువ్వు చేసుకుని ఆ పని ఉంది నాకంటే అప్పుడు వీక్స్ వెళ్ళిపోయింది. ప్రతి దానికి కూడా మనకు ఒక తత్వాన్ని అర్థం చేసుకోవాలి. అదేమంటుంది, నీ గురించి ఎప్పటి నుంచి వస్తున్నానా అంట. సరే చూసే కదా వెళ్ళిపో. ఎక్కడ మొక్కల్లో దింపేసి సరే అయితే వచ్చేసా. ప్రతి దానికి ఒక తత్వం ఉంది. నిజమైన మన తత్వం ఏంటి అసలు? మనం అన్ని అంగీకరిస్తున్నామా? నిజంగా ఎంతమంది గుండెల మీద చేసి చెప్పండి. ఎంతమంది గుండెల మీద చేసుకుని నిజంగా మీరు అందరిని ప్రేమిస్తున్నారా? చెప్పిన ఈ 10 మంది 10 నిమిషాల నుంచి క్లాస్ చెప్పిన ఈ 10 నిమిషాల్లో కూడా మీ భావన లేకుండా మీరు క్లాస్ వింటున్నారా? హ్యాండ్ రైట్ చేయండి. మీ భావన లేకుండా ఇది సత్యం అని చెప్పి నీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓకే,
అంటే ఓకే, గుడ్. ఓకే, అంటే ఇక్కడ ఏంటి అంటే మనలో ఉన్న తత్వం ఏంటి అసలు? దాన్ని పట్టుకోవాలి. మనలో ఉన్న శక్తి బయటపడాలంటే మన ఒక్క నిజస్వరూపం మనకు తెలియాలి. ఓకే, ఎస్, నేను అందరిని తిడతాను. మనం ఒప్పుకున్నంటే అది మనం ఒప్పుకున్నప్పుడు మాత్రమే నిజమైన మనిషి బయటకు వస్తాడు కదా. మనం మోసం చేస్తాం కదా ఫస్ట్ పర్టికులర్. ఓకే, నేను తిడతానండి, మిమ్మల్ని కూడా తిడతాను. ఓకే, అది చెప్తే తిడతానండి అంటే ఓకే, అప్పుడు కదా మన తత్వం మనకు తెలుస్తుంది. మనం ఏం చేస్తున్నాం? పూర్తిగా దాన్ని కంప్రెస్ చేసేస్తున్నాం ప్రతి దాన్ని. మన బయటికి లోన ఒకడు ఉంటాడు, బయట ఒకడు ఉంటాడు. ఆ లోన ఉన్న తత్వాన్ని పూర్తిగా కంప్రెషన్ చేసేస్తున్నాం, బయట ఉన్న తత్వాన్ని వేరే కొత్త రూపాన్ని తీసుకొస్తున్నాం. ఇక్కడ రెండు రూపాలు వద్దు. మీ ఆత్మ దర్శనం అవ్వాలన్నా, మీరు బ్రహ్మ పదార్థానికి కనెక్ట్ అవ్వాలన్నా రెండు రూపాలు లేవు, ఒకటే రూపం. లోనున్న ప్రతిబింబమే మీ యొక్క రూపంగా మారిపోయినప్పుడు మాత్రమే బ్రహ్మ పదార్థానికి చేరుకుంటాము. ఎస్, నేను ధ్యానం చేస్తా, కానీ ఈ రోజు కూడా కోపం వస్తుంది. ఓకే, కోపం వస్తే వాళ్ళ మీద ప్రదర్శించండి, అంతేగాని అబ్బా గణేష్ గారు చెప్పారు వద్దు. గణేష్ గారు 4 కాదు 100 చెప్తాడు. అక్కడ సిచ్యువేషన్ లో ఉన్నది మీరు. సిచ్యువేషన్ లో ఉన్నది మీరు. మీరు అది సపరేట్ చేస్తే ఏమవుతుందంటే మీ ఒక కోపాన్ని తగ్గుతులేదు, మీరు ఇంకా కోపాన్ని ఇంకా పెంచుకుంటున్నారు. ఎక్కడ లోన లోన పెంచుకుంటున్నారు. ఈ రోజు గణేష్ చెప్పింది తప్పు. ఎస్, మీరు చెప్పింది తప్పు. ఇది కరెక్ట్ గా నాది పలానా పుస్తకంలో ఉంది, మీరు చెప్పింది తప్పు అని చెప్పారంటే అప్పుడు మాత్రమే మీలో ఉన్న పరమాత్మ దర్శనం జరుగుతుంది. ఎవరు చెప్పినా సరే వీళ్ళు తప్పట్లు కొట్టేసి అబ్బా ఆయన తోపు ఈయన తోపు అంటే అందరూ తోపులే ఇక్కడ. ఎవరు తోపు లేని వాళ్ళు ఎవరు లేరు, కానీ అసలు తోపు ఎవరు? ఆత్మ సాక్షి. ఒక తప్పు జరుగుతుందా, కరెక్ట్ గా చెప్తున్నాడా, ఓకే వినండి. కరెక్ట్ గా చెప్పలేదా, వాడితో మాట్లాడే ఛాన్స్ ఉంటే మాట్లాడండి, లేదంటే బయటకు వెళ్ళిపోవాలంటే. ఏది చెప్పినా వినేస్తాను, ఏది చెప్పినా చేసేస్తా. ఏది చెప్పినా చేసేస్తాం కూడా కరెక్ట్ కాదు. అది నిజంగా చేసిన తర్వాత ఆచరించిన తర్వాత సక్సెస్ సార్. ఫెయిల్, ఫెయిల్ అయ్యాము. మీరు చెప్పినట్టు చేసాం, ఫెయిల్ అయ్యాం. ఓకే, దాన్ని మాడిఫై చేయాలా లేకపోతే ఓకే, అది మీరు చెప్పింది అసత్యం. అప్పుడు కదా మన ఆత్మ దర్శనిస్తుంది. ఈ రోజు నేను ఒక క్లాస్ చెప్పాలంటే ఎంత వర్క్ చేస్తాను తెలుసా? ఎంత వర్క్ అంటే నేనైతే మళ్ళీ బయట చేసేది ఏమి ఉండదు, లోన జరుగుతూ ఉంటది. ఒక పాయింట్ కి కూడా మధ్య జరుగుతుంది. నిజమా అది? మీ క్లాస్ చెప్తున్నాను, లోన మదిస్తూ ఉంటది. ఏంటి ఏంటి బ్రహ్మ పదార్థాన్ని పట్టుకోవాలంటే మన నిజ స్వరూపం మనకు కనిపించాలి. మన నిజ స్వరూపం ఎలా కనిపిస్తుంది మనకి? లా నుంచి ఒక క్వశ్చన్ అక్కడ ఫైట్ చేస్తున్నాను, నిజ స్వరూపం కనిపిస్తామండి. నేను నిజ స్వరూపంలో లేవు మనం. ఈ రోజు కూడా నేను నిజంగా లేనా? ఎస్, లేను. ఇప్పుడు మీ మీద కోపం వచ్చింది, క్లాస్లో తిట్టకూడదు కదా, క్లాస్లో మనకేం అనకూడదు కదా అన్న భావన నేను కలిగినంటే నాలో ఉన్న పరమాత్ముడికి కూడా నేను అన్యాయం చేస్తున్నట్టే. మీరు ఇంతకాలం బట్టి మీరేమనుకుంటున్నారంటే ఎదటి మనిషిని తప్పు చేస్తే తిడుతున్నాము, ఎదటి మనిషిని తిట్టకూడదు, మనసులో తిట్టకూడదు, అదన్నీ ఇదన్నీ కూడా బేసిక్ ఎలిమెంటరీ స్కూల్. నిజమైన బ్రహ్మతత్వంలోకి రావాలి అంటే, బ్రహ్మ పదార్థాన్ని చేరుకోవాలంటే మీలో ఉన్న నిజమైన స్వరూపాన్ని మీరు దర్శించాలి. అది ఏ గుణమైనా పర్వాలేదు, అది ఏ గుణమైనా సరే దాన్ని మీరు అంగీకరించాలి, దాన్ని బ్రేక్ చేసుకుంటూ రావాలి. ప్రతి దాన్ని కూడా. అప్పుడు మాత్రమే ముడి పదార్థంలో మారుతాం మనం. రా మెటీరియల్ అంటారు చూడండి, రా మెటీరియల్. ఆరా, ఆరా, రా మెటీరియల్. ఆరా స్థితి ఏంటి? నిజంగా ఈ చిరునవ్వు పైనుందా లోనుందా? మాట్లాడే మాట ఇక్కడి నుంచి వస్తుందా, ఇక్కడి నుంచి వస్తుందా?
పరమాత్ముడి దగ్గర నుంచి వస్తుందా? ఆత్మ నుంచి పరమాత్మ స్థితిలో ఏదైతే వచ్చిందో అది సత్యం. మొన్న ఒక ఆవిడ చెప్తుంది నాకు. ఒక పుస్తకం చదువుతున్నానండి. ఆ పుస్తకంలో చెప్పే సబ్జెక్ట్ మీరు చెప్తున్నారు. ఆ పుస్తకం మీరు చదివారా అని అడిగింది. నేను ఏ పుస్తకం చదవలేదమ్మా అని చెప్తాను అయిపోయింది. మళ్ళీ ఇంకో ఆవిడ ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న పుస్తకంలో నేను చెప్పిన పాయింట్ ఉందంట. ఆ పుస్తకం మీరు చదివారా? అంటే ఇక్కడ పుస్తకాలు చదువుతాం కాదు ఇక్కడ విషయం. పూర్తిగా పరమాత్ముని చేరుకునే ప్రయత్నంలో అన్నీ వస్తాయి. సత్యాన్ని పూర్తిగా. సత్యం అంటే మళ్ళీ మీరు అబద్ధాలు ఆడకండి. అబద్ధం ఆడతాం. నేను వాళ్ళకి మోసం చేయలేదు, వీళ్ళకి మోసం, నేను సత్య హరిశ్చంద్రుడు లాగా ఉన్నాను. ఇది కాదు సత్యం అంటే. సత్యాన్ని మీరు ఎక్కడ పాటించాలి? మీ దేహము దేవాలయంలో చూస్తున్నారా? మీలో ఉన్న పరమాత్మని నిజంగా దైవంగా చూస్తున్నారా? మనకేంటంటే నిజంగా రేపొద్దున మహాశివరాత్రి వస్తుంది. ఆయన దగ్గరికి వెళ్తే మొత్తం అన్ని పోతాయి. ఏ గుడికి వెళ్ళి కూర్చోవాలా, లేకపోతే శ్రీశైలం వెళ్ళాలా, లేకపోతే అరుణాచలం వెళ్ళాలా, అభిషేకం చేయించాలా? ఒక ఆయన నాకు ఒకసారి చెప్పాడు. ఏంటి అంటే 250 కాదు, 350 రకాల 350 రకాల పువ్వులు, తర్వాత ఆ, అన్ని ఫ్రూట్స్, తర్వాత డ్రై ఫ్రూట్స్, తర్వాత పువ్వులు, పాలు, ఆహార పదార్థాలు అన్ని రకాలు 350 రకాలు చేసి పరమశివుడికి అభిషేకం చేస్తానంట. అప్పుడున్న అవసరం లే, అప్పుడు తనకు ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయంట. నాకు ఒక అతను చెప్పాడు 5 సంవత్సరాల క్రితం. ఇప్పుడు వచ్చింది, గుర్తుకొచ్చింది ఈ విషయం. మన మనం పుట్టినప్పటి నుంచి ఎన్ని రకాలు పెట్టాం మనం? 350 రకాలు, ఇంకా ఎక్కువ రకాలు పెట్టాం మనం. బయట వెతుకుతాం మానేయండి. ఎలా ఆలోచించాలి? నా నోటి వెంట మాట వస్తే అయిపోతుంది. నేను చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నేను ఏది ఆలోచిస్తే అది జరిగిపోతుంది. నేను చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నేను ఏది క్రియేషన్ చేస్తే అది జరిగిపోతుంది. ఆ క్రియేషన్ లెవెల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ అందరికీ క్రియేషన్ వరల్డ్ ఉంది తెలుసా? సృష్టి జరుగుతాకి ఒక ప్రపంచం ఉందో తెలుసా మీకు? మీరు చూసే ప్రపంచం కాదు అది. ఎవరికి కనపడిన ప్రపంచం. సృష్టిలో ఒక క్రియేషన్ జరగాలని తనకు ఒక ఫిజికల్ వరల్డ్ ఉంది. దాంట్లోకి నేను మొన్న వెళ్ళొచ్చాను. అంటే అక్కడికి వెళ్ళి మనం క్రియేషన్ చేసుకుని రావచ్చు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకుని ముడి పదార్థంగా ఉన్న మనము మూల చైతన్యానికి ఎలా కనెక్ట్ అవ్వాలి? మూల చైతన్యానికి కనెక్ట్ అవ్వాలంటే మొత్తం ఇప్పటిదాకా చేసిన డ్రామాలన్నీ ఆపేయాలి. నేను మంచోడిని, ఎవరికి ఎంజాయ్ చేయలేదు, 10 సంవత్సరాలు ధ్యానం చేస్తున్నాను, పత్రిక వెనకాల తిరిగాను, పత్రిక నాకు కూడా చూసి భుజం మీద చేసేసారు, ఫోటోల దగ్గర, ఎన్ని స్క్రాప్ లో పడండి. ఎందుకు అంటే మిమ్మల్ని మీరు దర్శించుకోకపోతే పరమశివుణ్ణి దర్శించిన అవసరం లేదు. మీ యొక్క నిజ స్వరూపాన్ని మీరు ఒప్పుకోకపోతే పరమశివుడు మీ ఇంటికి వచ్చినా ఏమీ చేయడు. మహాశక్తి అంటే మానవుడే మహాత్ముడుగా మారి ఒక మహా చైతన్య శక్తిగా ఎప్పుడైతే మారతాడో ఆ రోజు మాత్రమే మూల చైతన్యానికి కనెక్ట్ అవుతాడు. మూల పదార్థంగా మారతాడు. ఇన్ని క్లాసులు కానీ ఇన్ని అస్సలు అవసరమే లేదు. ఈ రోజే మానేస్తంటే మానేయండి. ఎంతసేపు కుదిరితే అంతసేపు ఈ ఆలోచన లేకుండా సాధన చేస్తే నెల తిరిగేటప్పటికి పత్రిసారి కూడా మీరు చెప్పే స్థితికి వస్తారు. సత్యం ఇది. పత్రిజీ ఒక్క ఆయన ఉండాలా?
మీరు ఎప్పుడు పత్రిజీలు అవుతారు? రమణ మహర్షి ఒక్క ఆయనే ఉండాలా? మీరు ఎప్పుడు రమణ మహర్షి అవుతారు? మహావతార్ బాబాజీ ఒక్క ఆయనే ఉండాలా? 2000 సంవత్సరాల నుంచి నేను ఒక్కడనే ఉన్నానంటారా? మీరు ఎప్పుడు 2000 సంవత్సరాలు బతుకుతారు? జస్ట్ మీరు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు అవతల వాళ్ళకి ప్రాబ్లం క్లియర్ చేసే స్థితికి ఎప్పుడు వస్తారు? మీతో మాట్లాడాలని మీ దగ్గరికి వచ్చి దర్శించుకునే స్థితికి ఎప్పుడు వస్తారు? ఇవన్నీ జరగాలంటే పూర్తిగా మనలో ఉన్న గుణాలు నిజంగా మార్చుకోవాలి. ప్రతిదీ కూడా యాటిట్యూడ్ మార్చుకోవాలి. మనం ప్రతి ఒక్కళ్ళకి కృతజ్ఞత భావంతో ఉంటున్నామా? ప్రతి విషయాన్ని మనం ఆనందంగా తీసుకుంటున్నామా? ప్రతి విషయానికి ఆనందపడాలి మనం. ఇప్పుడు జ్యోత్స్న గారు వాళ్ళ అబ్బాయి ఇలా అంటున్నాడు, పక్కకి వెళ్ళిపోతున్నాడు, ఆనందపడాలి ఆవిడ. అది కూడా ఆనందపడాలి. ఎందుకంటే ఒక తల్లి ప్రేమ ఆ టైంలో చూపించాలని ఆ అబ్బాయి కాదు, ఆవేశం వచ్చినప్పుడు మీరు తీర్చుకోవాలి. ప్రతి సెకండ్ ఎంజాయ్ చేయాలి. అంతేగాని నేను ధ్యానం చేసేస్తున్నానండి, ఇక్కడే ఉంటానండి, అక్కడ కుదరదంటే అన్ని చోట్ల మనం ఉండాలి. అప్పుడు మాత్రమే నిజమైన అసలైన బ్రహ్మతత్వం అర్థమవుతుంది. బ్రహ్మ అంటే క్రియేషన్ గాడ్. బ్రహ్మ సృష్టికర్త ఒక బ్రహ్మ. అంటే సృష్టించేవాడు బ్రహ్మే. అంత బ్రహ్మ స్థితిలో ఉన్నప్పుడు మనం ఏదైనా సృష్టించవచ్చు. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈరోజు ఒక పాయింట్ చెప్తానండి. ధ్యానం మీరు ఎంత బాగా చేసినా, ఎన్ని రకాలు చేసినా, 150 రకాలు ఎన్ని ఉన్నాయో అన్ని రకాలు కూడా, ఇంకా నేను ఎన్ని రకాలు ఉన్నాయో కూడా తెలియదు, ఎన్ని రకాలు ఉన్నాయో కూడా తెలియదు. అన్ని రకాల ధ్యానాలు చేసినా సరే ఈరోజు ఒక రహస్యం చెప్తానండి. మీకు మీరు ఏం చేసుకోలేరు. మీకు మీరు ఏమీ చేసుకోలేరు. కానీ ధ్యానం చేయటం వల్ల ఏం జరుగుతుందంటే అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు మీరు వాళ్ళకి ఏదో రూపాన ధ్యాన రూపంలోనే ఏదో రూపాన్ని మీరు చెప్పినప్పుడు మాత్రమే మీది కూడా క్లియర్ అవుతుంది. ఎదటి మనకి ధ్యానం కానీ ఏదో ఒకటి మంచి మాట కానీ ఏదో ఒకటి మీరు అందించినప్పుడు మీలో ఉన్న స్థితి కూడా మారిపోతా మారిపోతా వస్తుంది. నేను ఒకసారి ఇదే అడిగా, అబ్బా ఎంత బాగా ధ్యానం చేసేస్తున్నానని చెప్పేసి మెచ్చేసుకుంటున్నారు కదా, ఏదంటే అది అయిపోతుంది అంటున్నారు కదా, అదేదో నాకే వచ్చు కదా, అందరికీ ఎందుకు ఇస్తున్నారు, అందరికీ చేసేయచ్చు నువ్వు అది ఇది అని. అందరి గురించి నాకెందుకు, అసలు నాకే ఇచ్చేస్తే సరిపోతుంది. నిజంగా నాకే ఇస్తే ఏం చేస్తారు, శుభ్రంగా ఇంట్లో కూర్చుంటాను. ఇప్పుడు క్లాస్ చెప్తానా నేను? అవునా? క్లాస్ చెప్పను కదా. నేను అన్నది లేనే లేదు ఇక్కడ. నాకే కదా, ఎవరికి లేదు లేను అన్నది. మీరు అందరికీ చేసుకుంటా పోతే అందులో అందరిలో మీరు ఉంటారు కదా, మీకు జరుగుతుంది. అదే దైవత్వం. దైవాలుగా మారిపోండి పూర్తిగా. దైవ స్థితికి మారండి. దైవ స్థితి అంటే ఏంటి అసలు? నిజంగా దైవం అంటే మీ దృష్టిలో ఏంటి? ఇలా రెండు చేతులు పట్టుకుని నేను నగలేసేసుకుని ఇలాగ ఇలా ఇలా బ్లెస్సింగ్స్ ఇస్తా ఉంటారు అనుకుంటున్నారు దైవాలు అంటే? ఒక చైతన్య రూపంలో ప్రతి సెకండ్ మన అవేర్నెస్ తీసుకొస్తూ ఉంటారు. ప్రతి సెకండ్ అవేర్నెస్ తీసుకొస్తారు మనకి. ఎస్, మీరు తప్పు చేస్తున్నారా, నువ్వు చేసి తప్పు అని చెప్తాడు. మీరు రైట్ చేస్తున్నారా, ఓకే నేను ముందున్నా అని గెంటుతూ ఉంటారు ఫోర్స్ గా. ఆ ఫోర్స్ మీకు ఎలా తెలుస్తుంది? మీరు ఒక మంచి పని చేస్తున్నప్పుడు పక్కన వస్తాడు ఒక, ఏ చేయి నేను ఉన్నాను చూసుకో అంటాడు. ఆ చూసేవాడు ఎవడు? డైరెక్ట్ పరమాత్ముడే ఆ రూపంలో వచ్చాడు. మీరు తప్పు చేస్తున్నాడు, అది ఆపుతాకు వస్తున్నాడు ఒక ఫోర్స్ రూపంలో, ఆయన ఎవరు? ఆయన పరమాత్ముడే. మనకేంటంటే ఇప్పుడు మీరు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక చోట మంచిగా ఒక ల్యాండ్ చూశారు, అది ఒక ₹1,00,00,000 పెట్టుకుని వద్దాం వెళ్ళారు. మీ ఫ్రెండ్ గారిని తీసుకెళ్లారు. ఆడేం చేశాడు? అది కొనకు అసలు, అది ఇది అని చెప్పాడు. కొనగానే కొనొద్దని చెప్పగానే ఇంకా మీరు ఒక డిస్టర్బెన్స్ మూడ్ లోకి వచ్చేసి, ఆ తర్వాత మీరు ఇంట్లోకి రాగానే మీ ఇంట్లో వాళ్ళు అంటారు అన్నమాట, అసలు మీ ఫ్రెండ్ ఎందుకు తీసుకెళ్ళావు, అసలు ఎంత మంచి సైట్ తెలుసా, అదా ఇది అంటాడు. ఆయన తిడతాం అన్ని చెప్తారు, అన్ని తిడతారు.
కరెక్ట్‌గా ఒక నెల, 2 నెలలు తిరిగేటప్పటికి అది పూర్తిగా వాడిది కాదు. ఏదో కబ్జా చేశారు, అది చేశారు, ఇది చేశారు, అది చేశారు, ఇది కోర్టు వాయిదాలు నడుస్తూ ఉంటాయి. అప్పుడు మీ ఫ్రెండ్ గాడు గుర్తొస్తాడు. ఆ రోజు మంచి పని చేశాడు కదా! తిట్టాను గాని అంటాడు. అంటే ఎవరైనా ఏమన్నా చెప్తే నిదానంగా ఆలోచించాలి. టైం పడుతుంది. టైం వరకు వెయిట్ చేయాలి. అంతేగాని కంగారు పడిపోయి వాళ్ళని తిట్టేస్తాం కదా! నో జడ్జ్‌మెంట్, నో కామెంట్ ఇదే. వెంటనే అనేస్తాం. ఒక క్షణం ఆలోచించకుండా ఆయన ఎంత మాట అంటాడో నన్ను. ఆయన ఎంత మాట అన్నాడు నన్ను. అన్న మాట నిజం కాదు. అన్న వ్యక్తి నిజం కాదు. మీరు కూడా నిజం కాదు. ఈ స్థితికి రావాలి. చాలా జాగ్రత్తగా ఒక్క క్షణం మీరు మాట్లాడాలంటే మీరు అంతే అప్పటికప్పుడే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మీరేం మాట్లాడారు? ఆయన ఏం మాట్లాడారు? ఆలోచించండి. మెల్లిగా ధ్యానం చేయండి. అప్పుడు చెప్పండి సమాధానం. నిజంగా మీకేం కావాలి? ధ్యానంలోకి రాగానే ఒకటి డిసైడ్ అవ్వాల్సింది. నేను ఒక డిసైడ్ అయ్యా. ఉన్నంత వరకు కూడా మంచి విషయం మాత్రమే చెప్తాను. మంచి పనులు మాత్రమే చేస్తాను. పూర్తిగా అందరికీ ఆనందంగా గడిపేలాగా నేను ఆనందంగా ఉంటూ ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఆనందాన్ని చూస్తాను అనుకున్నా. అదే చేస్తున్నాను. మీరేమవుదామని వచ్చారు? అలాగా సేమ్ టు సేమ్ నాకు మళ్ళీ అవుదాం అన్న వాళ్ళందరూ వచ్చేయండి. బోలెడు వర్క్ ఉంది. నాకు ఈరోజు నేను పెట్టి ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా 100 మంది నా దగ్గర ఫిజికల్ గా ఉన్నా సరిపోరు. 100 మంది ఫిజికల్ గా ఉన్నా సరిపోరు. అన్ని ప్రాజెక్టులు వస్తున్నాయి ఇప్పుడు మన దగ్గర నుంచి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ముడి పదార్థంగా ఉన్న మనం బ్రహ్మ పదార్థంగా మారాలి. ఆ బ్రహ్మ పదార్థంగా మారాలంటే వాళ్ళ వీడియో విందామా, వీళ్ళ వీడియో విందామా, వాళ్ళు జ్ఞానం చేసాం నాకు చెప్తా ఉంటారు అసలు మీ క్లాసులు ఎంత బాగుంటాయి. ఏం వినీది ఏం లేదు ఇక్కడ. ఆచరణ, ఆచరణ, ఆచరణ. సాధన, సాధన, సాధన. ప్రతిసారి అన్ని చెప్పేసరికి మనం చెప్పేది ఉంది. ప్రతి ఒక్క ఊళ్ళో ప్రతి చోట యూట్యూబ్ లోకి వెళ్తే ఆయన ఎవరో చాగంటి కోటేశ్వరరావు గారు రోజుకు 100 చెప్తారు. ప్రతిదీ ఆచరిస్తా వెళ్ళిపోతే ఆటోమేటిక్ గా మారిపోతాం. ఇక్కడ వాళ్ళ క్లాస్ నచ్చింది, వీళ్ళ క్లాస్ నచ్చింది, వాళ్ళు చెప్పింది బాగుంటది. అసలు ఇన్ని లేవు ఇక్కడ. ఫస్ట్ మీకు మీరు నచ్చాలి. మీ ఒక్క నిజ స్వరూపాన్ని మీరు తెలుసుకోవాలి. మీ ఆత్మ దర్శనం కాదు, మీ నిజమైన దర్శనాన్ని ఇప్పుడు నేను కనిపించేది నేను కాదు నిజంగా చెప్పాలంటే. మీకు కనిపించే గణేష్ నేను కాదు. నాలో ఉన్న ప్రతిబింబమే మీరు చూస్తున్నారు. నాలో ఉన్న పరమాత్ముడిని మీరు చూస్తున్నారు. అసలు గణేష్ 5 సంవత్సరాల క్రితమే పూర్తిగా చేంజ్ అయిపోయాడు. అలా మారిపోతే అప్పుడు పూర్తిగా బ్రహ్మతత్వంలోకి వస్తాం. ఈ రోజు క్లాస్ ఇంతటితో అయిపోయింది. ఇంకోటి ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆఫ్లైన్ లో చెప్తా ఒక నిమిషం.